నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి ఇన్సోమ్నియా అనే ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. ఇన్సోమ్నియాని ఎలా దూరం చేసుకోవాలి, త్వరగా నిద్ర పట్టాలంటే ఎలాంటి రెమెడీస్ మనం పాటించవచ్చు అని చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ శిల్ప గారు. డాక్టర్ గారితో మాట్లాడి మన సందేహాలన్నీ క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, ఈ రోజుల్లో చాలా మందికి ఇన్సోమ్నియా అనే ప్రాబ్లం బాగా బాధిస్తూ ఉంటుంది. ఒకవేళ పడుకున్నా సరే మళ్ళీ త్వరగా మెలకు రావడం, డిస్టర్బ్డ్ స్లీప్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి రావడానికి కారణాలు ఏంటంటారు? నిద్ర లేని సమస్య ఈ మధ్యలో చాలా ఎక్కువైంది. మామూలుగా పోస్ట్ కోవిడ్, ఇందాక చెప్పినట్టు పోస్ట్ కోవిడ్ తర్వాతనే ప్రాబ్లం ఎక్కువైంది. మెయిన్ లైఫ్ స్టైల్ డిజార్డర్, లేట్ నైట్ డిన్నర్స్, లేట్ నైట్ వర్క్ చేయడం ఒకటి. దానివల్ల నిద్ర లేకుండా ముఖ్యంగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ, వర్క్ స్ట్రెస్ ఎక్కువ, ఫ్యామిలీ స్ట్రెస్, ఇవన్నీ వీటి వల్లనే మినిమం 5 to 6 hours మినిమం పడుకోవాలి. క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్. ఎంతసేపు పడుకున్నాం అనేది ఇంపార్టెంట్. అట్లా ఓకే, ఎలా పడుకున్నాం అనేది కనీసం 5 to 6 hours మంచిగా పడుకోవాలి, డిస్టర్బెన్స్ లేకుండా. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒకప్పుడు ఏజ్ ఎక్కువ అయ్యే వరకు నిద్ర తగ్గుతుంది. మామూలుగా 60-70 years వాళ్ళకి మనకంటే తక్కువ నిద్రపోతారు వాళ్ళు యాక్చువల్గా. కానీ ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటున్నారు. మామూలుగా మిడిల్ ఏజ్ వాళ్ళు 25-30 years వాళ్ళకి నిద్ర రావట్లేదు. మెయిన్ అదే కారణం. దానివల్ల ప్రెషర్ ఎక్కువైతుంది. ఇంకా పేషెంట్స్కి డిప్రెషన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ దానివల్ల ఎక్కువైతుంది. మెయిన్ డిప్రెషన్ పోతున్నారు పేషెంట్స్. డయాబెటీస్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ వస్తుంది నిద్ర లేని వల్ల. నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ లేకపోవడం వల్ల ఇంట్లో పని వర్క్ చేయట్లేదు, వర్క్ మీద దాని మీద డిపెండెన్స్ పడుతుంది, ఇంట్లో ఫ్యామిలీ మీద అన్ని ఎఫెక్ట్ పడుతున్నాయి అనమాట. ఓకే, త్వరగా పడుకొని త్వరగా లేయాలి. ఆఫ్టర్ 10:30, మ్యాక్సిమం 10:30, 11 మార్నింగ్ మినిమం 6 వరకన్నా లేయాలి. పడుకుంటేనేమో 1:32కి, మార్నింగ్ 10:30 అలా ఉంటుంది. బ్యాలెన్స్ చేయగలగట్లేదు. బ్యాలెన్స్ చేయాలి. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డిసీజెస్ కాదు. ఓకే, మరి త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలంటారు? ముఖ్యంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారు. వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. మనిషి అలసిపోవాలి శరీరం, అలసట ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. టైం ప్రకారం తినాలి. పడుకునే ముందు ఎంబడే తిని పడుకోవడం నిద్ర రాదు. ఇప్పుడు 10:30కి తిన్నారనుకోండి, ఎంబడే పడుకుంటే అన్ని రకాలుగా ప్రాబ్లం. నిద్ర రాకపోవడం ఒకటి, దానివల్ల ఫ్యాట్ అక్యుములేషన్, ఒబెసిటీ కూడా వస్తుంది. నిద్ర రాదు అనేది అనుకుంటే సెల్ఫ్ హిప్నాటిజం చేసుకోవాలి. ఓకే, అంటే నిద్ర పోకపోతే కూడా ఒబెసిటీ వస్తుంది అంటారా? ఇదేమో మనిషి ఏమో ఒకటి తినాలనిపిస్తుంది పడుకోకపోతే. లేకపోతే ఏం చేస్తారు, సోషల్ మీడియా, ఫోన్. మెయిన్ అది కూడా ఒక పెద్ద కారణం నిద్ర లేకపోవడానికి. నైట్ 12-1 దాకా ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, నెట్ఫ్లిక్స్లు ఇవన్నీ చూడడం. మేము ఇవన్నీ చూసినామంటే పేషెంట్స్ రోజు మాకు అబ్జర్వేషన్లు, ఇవన్నీ అబ్జర్వేషన్ బట్టి తెలిసేది. చాలా మంది ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు. చిన్నపిల్లలు అనుకో అది వేరే విషయం. ఇప్పుడు చిన్న కిడ్స్ ఉన్నప్పుడు అమ్మకి నిద్ర రాదు, పిల్లలు సరిగ్గా నిద్ర లేకపోవడం, వాళ్ళు పడుకున్నప్పుడే పడుకోవాలి. అది తప్పదు. ఇక 6 months 1 year దాకా కొంచెం త్యాగం చేయాల్సి వస్తుంది. అది అట్లాంటప్పుడు అట్లాంటి వాళ్ళు వర్క్ చేయకపోవడం బెటర్ నా ఉద్దేశంలో. వర్క్ చేసుకుంటూ పిల్లల్ని పెంచడం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కష్టం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసుకుంటూ పిల్లల్ని పెంచడం అంటే చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. ఖచ్చితంగా షుగర్, థైరాయిడ్ అయితే కంపల్సరీ. అది మేము చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను నేను. వాళ్ళ పిల్లలతో పాటు కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. పిల్లలు పడుకున్నప్పుడే పడుకోవడం బెటర్. చాలా మంది నిద్ర పట్టడానికి ఈ మెడికేషన్స్ కూడా అలవాటు అయిపోతూ ఉంటారు కదా, నిద్ర మాత్రలకి వీటికి. అలా కాకుండా న్యాచురల్ గా నిద్ర పట్టాలంటే ఎటువంటి మనకి మెడిసిన్స్, సెల్ఫ్ ట్రీట్మెంట్స్ మనం చేసుకోవచ్చు అంటారు? సెల్ఫ్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ లైట్ మ్యూజిక్. కొందరికి మ్యూజిక్ ఇస్తే నిద్ర వస్తుంది, లైట్ మ్యూజిక్ అట్లాంటిది. సెల్ఫ్ హిప్నాటిజం అంటే మనకు మామూలుగా పాత 100 నుంచి వెనక్కి లెక్క పెట్టుకోవడం, అట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేసుకోవాలి. ఎవరిది వాళ్ళకి అది. ప్రశాంతంగా పడుకోవాలి. పడుకుంటాం నిద్ర వస్తుందని పడుకోవాలి, రాదని పడుకోవద్దు. నిద్ర వస్తుందని పడుకోవాలి. ఇంట్లో వెదర్ కూడా పడుకునే వెదరే ఉండాలి. ఒక టీవీ పెట్టుకుని ఒకళ్ళు చూసుకొని లైట్ చేసుకుంటుంటే రాదు నిద్ర. కొద్దిగా చాలా సెన్సిటివ్ ఉంటారు, చిన్న సౌండ్ కూడా మెలకు వస్తుంది. అట్లాంటి వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. ఓకే, మెయిన్ సెల్ఫ్ డిసిప్లైన్, సెల్ఫ్ హిప్నాటిజం చేసుకోవాలి. మ్యాక్సిమం చిన్న చిన్న మ్యూజిక్ పెట్టుకోవడం, అట్లాంటి లైట్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, అట్లాంటివి పెట్టుకోవడం ఒకటి. టైం ప్రకారం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మినిమం ఇన్ని గంటలు పడుకోవాలని ఉంటే ఏమవ్వదు. చాలా మంది సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుందాం అని అనుకుంటుంటారు. హోమ్ రెమెడీస్ ద్వారా నిద్రలేని సమస్యని దూరం పెట్టడానికి, చెక్ పెట్టడానికి ట్రై చేస్తుంటారు. ఎలాంటి మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి సెల్ఫ్ ట్రీట్మెంట్? ఆయుర్వేదిక్ అయితే చాలా సేఫ్ ఉన్నాయండి. ప్లెయిన్ అశ్వగంధ అని అందరికి తెలుసు. మామూలుగా అశ్వగంధ పౌడర్, అశ్వగంధ క్యాప్సూల్స్ దొరుకుతాయి. స్ట్రెస్ నీళ్ళు అట్లాంటివి విత్ మిల్క్తో వేసుకోవచ్చు. ఏం కాదు, అది బెటర్. అది కొంచెం హీట్ ఉన్న వాళ్ళు చూసి వేసుకోవాలి. అంటే ఎవరైనా వేసుకోవచ్చు కదా అశ్వగంధ మెడిసిన్? బాడీ సెన్సిటివిటీ ఎక్కువ మటుకు ఏం అవ్వదు. హీట్ ఉన్న వాళ్ళు కొంచెం హీట్ అవుతుంది అంతే, చూసేసుకోవాలి. విత్ మిల్క్తో అయితే తొందరగా పనిచేస్తాయి. ఒక గ్లాస్ మిల్క్, అశ్వగంధ క్యాప్సూల్స్ దొరుకుతాయి, వాడితో వేసుకోవచ్చు. నైట్ పడుకుంటప్పుడు 1/2 hour ముందు. తిన్న వెంటనే వేసుకుంటే బెటర్, అలా ఒక 3 hours పడుకునే ముందు వేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు మీరు డిన్నర్ ఎప్పుడు చేసినా దాన్ని బట్టి ఉంటుంది. డిన్నర్ 8:30కి చేసింది అనుకోండి, 10 వరకు నిద్ర రాకపోతే వేసుకోవచ్చు అట్లా. అది మళ్ళీ ఇదేం అలవాటు ఏమి అవ్వదు. అది అడిక్షన్ ఏమి అవ్వదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఒక క్యాప్సూల్ సరిపోద్ది అంతే.
ఓకే. ఇంకా కొంతమంది ఉట్టి మిల్క్ తాగి పడుకుని నిద్ర వస్తుంది చాలా మందికి. ఓకే. వితౌట్ షుగర్ అలవాటు చేసుకోవాలి, విత్ మిల్క్ వేడి వేడి పాలు తాగి పడుకుని నిద్ర వస్తుంది కొందరికి. ఓకే. ఈ ఇన్సోమ్నియా ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటారు? జంక్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇంకా అన్ని డ్రింక్స్ ఇట్లాంటివి. మెయిన్ ఇది కూడా ధూమపానం, స్మోకింగ్, లేట్ నైట్ కాఫీలు తాగడం 10 తర్వాత, ఓకే. సిగరెట్ వల్ల నిద్ర రాదు. ఆయుర్వేదానికి వస్తే చాలా సేఫెస్ట్ మెడికేషన్స్ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తుంది అంటారు. కాబట్టి ఎటువంటి మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి? మామూలు ట్రాంక్యులైజర్స్ అన్ని వాడొచ్చండి ఆయుర్వేదిక్లో. అశ్వగంధ, జటామాంసి, ఇట్లాంటి బ్రాహ్మి, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్న మెడిసిన్స్ దొరుకుతాయి, చూసి వేసుకోవచ్చు. ప్లేన్ అశ్వగంధ బెటర్, జటామాంసి కూడా బెటర్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. 500 mg క్యాప్సూల్ దొరుకుతుంది, లేకపోతే పౌడర్ దొరుకుతుంది, విత్ మిల్క్తో వేసుకోవచ్చు. ఇంకా కాకపోతే సెల్ఫ్ మెడికేషన్ కంటే మామూలు న్యాచురల్గా రావడమే బెటర్, అంతే. అంతకంటే ఎక్కువ ఏం లేదు. రెగ్యులర్గా ఒక టైం సిస్టమేటిక్గా పడుకోవాలి. అది ఒక టైం మెయింటైన్ చేయాలి. 10:30 కంటే 10:30కి పడుకొని మార్నింగ్ తొందరగా లేస్తే బెటర్. లేట్ నైట్ డిన్నర్ చేయకుండా ఉంటే తొందరగానే వస్తుంది నిద్ర. థ్యాంక్ యూ మేడం, చాలా వివరంగా చెప్పారు. ఇన్సోమ్నియా ప్రాబ్లం ఎలా దూరం పెట్టుకోవచ్చు అని మంచి రెమెడీస్ మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.